అందరికీ నమస్కారం. ఈనాటి మన కథా వివరణకు స్వాగతం. ఈరోజు మనమొక బాలుడి గురించి, అతను వేసుకునే ఒక అద్భుతమైన రంగురంగుల కోటు గురించి, వీటన్నిటికీ మించి క్షమాగుణం అనే ఒక గొప్ప శక్తి గురించి తెలుసుకోబోతున్నాం. భలే ఆసక్తిగా ఉంది కదూ! ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా కథలోకి వెళ్ళిపోదాం. అసలొక్కసారి ఆలోచించండి. ఒక అందమైన రంగురంగుల బట్టల ముక్క నిజంగా పెద్ద పెద్ద గొడవలకు కారణమవుతుందా? వినడానికి వింతగా ఉన్న ఒక చిన్న బహుమతి వల్ల ఎంత కష్టమైన ప్రయాణం మొదలైందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. మొదటి అధ్యాయం, రంగుల అంగీ, వింత కలలు. ఇదంతా ఎక్కడ మొదలైందంటే, చాలా కాలం క్రితం యాకోబు అనే ఒక తండ్రికి 12 మంది కొడుకులుండేవారు. కాని వారిలో యోసేపంటే ఆయనకు ప్రాణం. ఆ ఇష్టాన్ని చూపించడానికి నాన్న యోసేపుకొక అందమైన రంగురంగుల అంగీని కుట్టించి బహుమతిగా ఇచ్చాడు. ఆ రంగుల కోటు యోసేపు వేసుకుంటే భలే ముద్దుగా ఉండేవాడు. కాని ఇక్కడే ఒక చిక్కు వచ్చిపడింది. ఆ కోటు ఎంత అందంగా ఉందో మిగతా అన్నల మనసుల్లో పుట్టిన అసూయ అంత వికృతంగా తయారయింది. నాన్న తమ్ముడికి అంత మంచి బహుమతి ఎందుకిచ్చాడు అని వాళ్లకి లోపల బాగా మండిపోయింది. ఈలోగా యోసేపుకి 2 వింత కలలొచ్చాయి. మొదటి కలలో అన్నల గోధుమ పనలన్నీ యోసేపు పనముందు వంగి నమస్కరించాయి. రెండో కలలో ఏకంగా సూర్యుడు, చంద్రుడు, ఆకాశంలో ఉన్న ఖచ్చితంగా 11 నక్షత్రాలు యోసేపుకు వంగి నమస్కరించాయి. ఈ 11 నక్షత్రాలు మరెవరో కాదు, ఆ 11 మంది అన్నలే. ఈ కలల గురించి విన్న అన్నలకి ఇంక కోపం కట్టలు తెంచుకుంది. ఛాన్సే లేదు, మేమెందుకు వెళ్ళి ఆ చిన్నోడికి దండం పెట్టాలి అని రగిలిపోయారు. వాళ్ల మనస్సులో ఉన్న చిన్న అసూయ కాస్త ఇప్పుడు పెద్ద ద్వేషంగా మారిపోయింది. రెండవ అధ్యాయం, చీకటి గోతి, ఒక రహస్యం. ఇక్కడనుంచే మన కథలో ఒక బాధాకరమైన మలుపు మొదలవుతుంది. మనసులో పెరిగిన ఆ అసూయ అన్నల చేత ఒక చాలా చెడ్డ నిర్ణయం తీసుకునేలా చేసింది. ఒకరోజు యోసేపు ఒంటరిగా దొరికినప్పుడు వాళ్లందరూ కలిసి అతని ఒక లోతైన చీకటి గోతులో పడేశారు. ఎవరైనా సరే ఆ వయసులో అంధకారంలో అలా ఒంటరిగా పడిపోతే ఎంత భయపడతారో ఊహించండి. పాపం యోసేపు కూడా అలాగే గజగజ వణికిపోయాడు. ఆ తర్వాత ఏం చేశారో తెలుసా? అటుగా వెళ్తున్న కొందరు వ్యాపారులకు సొంత తమ్ముడని కూడా చూడకుండా కేవలం 20 వెండి నాణేలకు అమ్మేశారు. ఆ తర్వాత నాన్న దగ్గరికెళ్ళి యోసేపును ఒక క్రూర మృగం చంపేసిందని ఒక పెద్ద అబద్ధం చెప్పేశారు. ఎంత దారుణమో కదా అసలు! మూడవ అధ్యాయం, జైలు నుంచి రాజభవనం వరకు. అలా యోసేపు ఆ వ్యాపారులతో కలిసి ఈజిప్టు దేశానికి చేరుకున్నాడు. కాని ఇన్ని కష్టాలు వచ్చినా యోసేపు ఎప్పుడూ ఒంటరి కాదు. దేవుడు ఎప్పుడూ తనతోనే ఉండి ప్రతి క్షణం తోడుగా నిల్చాడు. యోసేపు ప్రయాణం ఎంత కష్టంగా సాగిందో చూడండి. మొదట చీకటి గోతి, తర్వాత ఒక అధికారి ఇంట్లో పని, ఆపై తను చెయ్యని తప్పుకు అన్యాయంగా జైలు శిక్ష. ఇన్ని జరిగినా దేవుడో తనకు ఒక గొప్ప బహుమతినిచ్చాడు. అదే ఇతరుల కలలకు భావం చెప్పే అద్భుతమైన జ్ఞానం. ఆ జ్ఞానమే మన యోసేపును అమాంతం పైకి తీసుకెళ్ళింది. అదెలా జరిగిందంటే, ఈజిప్ట్ని పాలించే రాటుని ఫరో అంటారు కదా, ఆ ఫరోకి ఒక వింత కల వచ్చింది. ఆ దేశంలో ఎంతమంది పండితులున్నా ఎవ్వరు దానికి అర్థం చెప్పలేకపోయారు. అప్పుడు రాజుకి జైల్లో ఉన్న మన యోసేపు గురించి తెలిసింది. వెంటనే యోసేపు రాజు ముందుకు వచ్చి ఆ కలకు చాలా స్పష్టంగా అర్థం చెప్పేశాడు. రాబోయే 7 సంవత్సరాలు దేశంలో పంటలు ఎప్పుడూ లేనంత సమృద్ధిగా పండుతాయని, ఆ తర్వాత 7 సంవత్సరాలు మాత్రం భయంకరమైన కరువు వస్తుందని, తినడానికి గింజ కూడా దొరకదని ముందే హెచ్చరించాడు. యోసేపు చెప్పిన మాటలకి, అతని తెలివితేటలకి ఫరోరాజు ఆశ్చర్యపోయాడు. రాబోయే ఆ కరువు నుంచి దేశాన్ని కాపాడటానికి యోసేపు కంటే సరైన వ్యక్తి ఇంకెవరో లేరనుకుని ఏకంగా ఈజిప్ట్ దేశానికే ప్రధానిగా, అంటే గవర్నర్గా చేసేశాడు. 4వ అధ్యాయం, అన్నల రాక. ఇక్కడే మన కథలో అసలైన పెద్ద మలుపు ఉంది. యోసేపు చెప్పినట్లే ఆ భయంకరమైన కరువు రానే వచ్చింది. ఆహారం దొరకక ఏ అన్నలైతే యోసేపును గోతిలో పడేశారో వాళ్లే ఇప్పుడు అన్నం కోసం వెతుక్కుంటూ ఈజిప్టు దేశానికి వచ్చారు. వాళ్లు ఆహారం కోసం ప్రధాని ముందుకొచ్చారు. ఆ ప్రధాని మరెవరో కాదు, తమ సొంత తమ్ముడే అన్న విషయం పాపం వాళ్లకస్సలు తెలీదు. కాని మన యోసేపు మాత్రం తనను అంతగా ఏడిపించిన తన అన్నలను చూడగానే ఎట్టే గుర్తుపట్టేశాడు. ఇప్పుడు ఒక్కసారి మనం ఆగి ఆలోచిద్దాం. ఎవరైనా మనకు బాగా అన్యాయం చేసినప్పుడు
పగ తీర్చుకునే అవకాశం మన చేతికొస్తే మనం ఏం చేస్తాం? తనను బానిసగా అమ్మేసిన వాళ్లపై యోసేపు ఇప్పుడు సులభంగా కోపం చూపించి జైల్లో పెట్టేయొచ్చు కదా? కాని ఈ కథలో ఉన్న అసలైన అందం ఇక్కడే ఉంది. అదే గొప్ప క్షమాగుణం. యోసేపు వాళ్లపై అస్సలు కోపగించుకోలేదు, వాళ్ళని ఏమాత్రం శిక్షించలేదు. దానికి బదులుగా వాళ్ళు చేసిన తప్పును పూర్తిగా మనస్ఫూర్తిగా క్షమించేసి వాళ్లమీద ఎంతో ప్రేమను చూపించాడు. తనను తాను అన్నలకు పరిచయం చేసుకుని వాళ్లందర్నీ ఎంతో ఆనందంగా హత్తుకున్నాడు. అంతేకాదు, తన తండ్రిని, వాళ్ల కుటుంబాలన్నిటినీ ఈజిప్టుకు పిలిపించుకుని ఆ కరువు సమయంలో వాళ్లకి ఎలాంటి లోటు రాకుండా కంటికి రెప్పలా చూసుకున్నాడు. అలా ఆ విషాదకరమైన కథ ఎంతో సంతోషంగా ముగిసింది. 5వ అధ్యాయం మన జీవితాలకు పాఠాలు. ఈ యోసేపు కథ కేవలం వినడానికి మాత్రమే కాదు సుమా, మనం రోజువారీ జీవితంలో పాటించడానికి ఇందులో ఎన్నో అద్భుతమైన పాఠాలున్నాయి. అవేంటో చూద్దాం. ఈ కథలో మనం ముఖ్యంగా 3 విషయాలు నేర్చుకోవచ్చు. మొదటిది దేవునిపై నమ్మకం. కష్టాల్లో మనం ఎప్పుడూ ఒంటరి కాదు. రెండవది క్షమాగుణం. మనకు కీడు చేసిన వాళ్ళని కూడా ప్రేమించటం. మూడవది ఓర్పు. మంచి రోజులు వచ్చే వరకు ఏమాత్రం విసుక్కోకుండా ఓపికగా ఎదురుచూడటం. ఇవే యోసేపును అంత గొప్పవాడిగా నిలబెట్టాయి. ఇదంతా సరే, అసలు క్షమాగుణం అంటే ఏంటి? ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు వాళ్లపై ఉన్న కోపాన్ని వదిలేసి వాళ్లను ప్రేమించాలని నిర్ణయించుకోవడమే అసలైన క్షమాగుణం. యోసేపుకున్న ఆ ఓర్పు, నమ్మకమే అతనికి ఈ క్షమించే అద్భుతమైన శక్తినిచ్చాయి. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మన రోజువారీ జీవితంలో మనం ఎవరైనా క్షమించాల్సి ఉందా? కోపం కంటే ప్రేమను ఎంచుకోవడం ఎప్పుడూ ఒక గొప్ప విజయమే అవుతుంది. యోసేపులాగే మనం కూడా ప్రేమను పంచుదాం, క్షమించడం నేర్చుకుందాం. మళ్ళీ మరో అద్భుతమైన కథా వివరణతో కలుద్దాం.